పరులు ఉండి ఉంటే ఆశీర్వాదము ఎన్నడూ విడిచిపెట్టదు. గట్టిగా స్తోత్రం. తెలియకుండా వచ్చే ప్రార్థన ద్వారా తెలియకుండా వచ్చే ఆశీర్వాదము ప్రార్థన ద్వారా జరుగుతుంది. ఎలాగో జరుగుతుందంటే, నీవు ఏదేదో చేస్తూ ఉంటావు. ఉదయం లేచి ప్రార్థన చేస్తావు, ఎక్కడికో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తావు, లేక ఏదో ఒక రకముగా ప్రార్థన చేస్తూ ఉంటాము. నీకు తెలియకుండానే ప్రార్థన చేయుటలో దేవుడు రహస్యముగా ఆశీర్వాదములు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా ఎలాంటి ఆశీర్వాదములు అంటే, నీకు తెలియకుండానే ఫలభరితమైన ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. నీకు తెలియకుండానే నీ పాడి పంటలు ఆశీర్వదించబడతాయి. నీకు తెలియకుండానే నీ పశువులు, మేక మందలు, నీకు నీ దుక్కిటెద్దులు ప్రతిదీ ఆశీర్వదించబడుతుంది. కారణం ఏంటంటే, నీలో ఉన్న అనుభవము పరిపూర్ణమైన రక్షణ అనుభవం నడిపి